తెల్లాపూర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన రాజకీయ నినాదాలతో ఉద్రిక్తత. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 48 కోట్ల రూపాయలతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించే ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కార్యక్రమానికి మున్సిపల్ విద్యాశాఖ అధికారులు హాజరు కాకపోవడం, శిలాఫలకం ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీంతో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నేతలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులో ఉండేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇందిరానగర్ పాఠశాలకు 28 కోట్ల రూపాయలు, తెల్లాపూర్ పాఠశాలకు 26 కోట్ల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలోని పాఠశాలకు 15 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మీకు అందరు గుర్తుండొచ్చు, ఇక్కడ 1400 ప్లాట్లు కానివ్వండి, లేదా ఈ 3 కాలనీలు, అంబేద్కర్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ కానివ్వండి, ఇందిరానగర్ కానివ్వండి, ఇతర కాలనీలన్నీ గవర్నమెంట్ జాగా ఇచ్చి గరీబోళ్లకు అంటే పేదలకు అవసరానికి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా తెల్లాపూర్ డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మిత్రులారా, బహుశా విద్య మీద తనకున్నటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేదని మేము భావిస్తున్నాం. ఒకటే ఒక ఈరోజు మరి తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో మరి అనేక జనాభా, ముఖ్యంగా మధ్య తరగతి పేదవాళ్ళు ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నారనే ఉద్దేశంతో మరి మేము ఎన్నోసార్లు ఇక్కడ లోకల్గా ముఖ్యమైన నాయకులందరం కూడా మరి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి, అంతేకాకుండా మరి వివేక్ ఇన్ఛార్జి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, దామోదర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు తెల్లాపూర్లో పేద విద్యార్థుల కొరం మరి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పిండు, మీకు ఖచ్చితంగా కూడా తెల్లాపూర్లో 1 ఎకరా భూమి కార్పొరేట్ స్థాయి స్కూల్కు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా దానికి కావాల్సిన నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈరోజు ఈ భూమి ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి కృతజ్ఞత భావంతో ఈరోజు ఇక్కడ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి 3 సంవత్సరాలు చేసిండు ఆయన. మరి కనీసం ఒక అవగాహన లేకుండా మరి అధికారులు, కలెక్టర్ గారు కానీ, లేదంటే డిఈ గారు కానీ, విద్యాశాఖ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళతో కానీ మాట్లాడకుండా మరి ఒక్కడుగా అంటే ఒక